మొత్తం మీద రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం అయితే గుంటూరు జిల్లా అంతా పడతా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. విద్యానగరంలో ఏదైతే మెయిన్ రోడ్డు మీద ఎటువంటి పరిస్థితి ఉందో కూడా చూడొస్తూ దాదాపుగా రోడ్డు అంతా కూడా జలమయమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి 6 గంటల తర్వాత వర్షం ఉధృతి పెరిగింది. అదేవిధంగా 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా జోరు వాన నమోదైంది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా నగరంలో ఎప్పుడు వర్షం కురిసినా కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇలాగే జలమయమైపోతూ ఉంది. అదేవిధంగా నార్త్ సెంటర్తో పాటు 3 వంతెనలు, అదేవిధంగా లోతట్టు కాలనీలు, ఎక్కడైతే లోతట్టు కాలనీలు లోతట్టు కాలనీలు అన్నింటిలో కూడా ఇప్పుడిప్పుడే వర్షం నీరు మొత్తం కూడా చేరుకుంటా ఉంది. దీంతో కార్పొరేషన్ సిబ్బంది కూడా మొత్తం అలర్ట్ అయ్యి ఇప్పటికే ఎక్కడికక్కడగా కాలనీల్లోకి అయితే నీరు చేరుతున్నాయో అక్కడికి సిబ్బంది వచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడ ఏదైతే వరద నీటినన్నింటినీ కూడా స్ట్రామ్ డ్రైన్లోకి పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పత్రిక కొనుగోలు చేసేందుకు పొద్దున్న నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా బయటికి వచ్చారు. వర్షంలో తడుచుకుంటూనే కూడా అనేక మంది పత్రిక కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చినప్పటికీ తీవ్ర వర్షాభావంతో అక్కడ వచ్చిన వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా వినియోగదారులు కావచ్చు ఇబ్బందులు అయితే పడ్డారు. అయితే 12 గంటల సమయం మించిపోవడంతో ఇక ఇళ్లలో ఎక్కడా కూడా పరిస్థితి ఎక్కడా కూడా మనకి ఇళ్లకు సంబంధించి పూర్తిగా పూజలు జరిగే కార్యక్రమం ముగిసిపోయి ఉండడంతో పత్రికనంతా కూడా అక్కడే వదిలేసి రోడ్డు మీద వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికెక్కడ పత్రికను వదిలేసిన పత్రికనంతా కూడా తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వర్షం ఇంకా అధికమయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే సిబ్బంది, ముఖ్యంగా కార్పొరేషన్ సిబ్బందితో పాటు వాతావరణ శాఖ అధికారులతో అంతా కూడా అప్రమత్తమైన నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.